స్కిన్ డల్గా ఉంటే ఇలా చేసి చూడండి. యాపిల్ గుజ్జు, గ్రేప్స్ గుజ్జు ఇంకా పొటాటో గుజ్జు మూడింటిని సమపాలలో కలుపుకొని దీన్ని మీ స్కిన్ పైన మసాజ్ చేయండి. ఆ తర్వాత స్నానం చేయండి. ఇలా చేస్తే మీ స్కిన్ డల్నెస్ పోయి, డెడ్ స్కిన్ పోయి చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీ పాదాలు మృదువుగా అందంగా ఉండడానికి ఈ చిట్కా ఆముదం నూనె ఇంకా కొబ్బరి నూనె రెండింటిని మిక్స్ చేసి మీ పాదాలకు కాసేపు మసాజ్ చేసి కాటన్తో క్లీన్ చేసి పడుకోండి. ఇలా చేస్తూ ఉంటే మీ పాదాలు చాలా మృదువుగా ఉంటాయి. మీ జుట్టు చాలా డల్గా ఉందా? అయితే ఇలా చేసి చూడండి. పెరుగు, కొద్దిగా నిమ్మరసం ఇంకా అల్లం రసం మూడింటిని బాగా కలిపి హెయిర్కి ప్యాక్లా అప్లై చేయండి. కాసేపు అయిన తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేస్తూ ఉంటే మీ జుట్టు చాలా షైనీగా ఉంటుంది. కొంతమంది పడుకోబోయే ముందు తలకు క్లిప్స్ ఇంకా పిన్స్ అలాగే ఉంచేసుకొని పడుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల హెయిర్ ఎక్కువగా లాస్ అవుతూ ఉంటుంది. అయితే పడుకోబోయే ముందు బ్యాండ్ మాత్రమే వేసుకొని పడుకుంటే హెయిర్ లాస్ ఉండదు. కేక్స్లో ఒకసారి డ్రై ఫ్రూట్స్ని కూడా వేస్తూ ఉంటాం కదా. అయితే డ్రై ఫ్రూట్స్ని ముందుగా పాలలో ముంచి తీసి ఆ తర్వాత కేక్ బ్యాటర్లో మిక్స్ చేయండి. ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మినప ఆట్లు వేసే అప్పుడు అవి ఇంకా రుచికరంగా ఉండడానికి ఇలా చేసి చూడండి. చారడు సగ్గుబియ్యం నానబెట్టి మినప పిండితో పాటు దీన్ని కూడా రుబ్బేయండి. ఆ తర్వాత అట్లు వేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో.